తెలంగాణలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంట్లో భరించలేని ఉక్కపోత, ఇక బయటకు వెళితే మాత్రం తట్టుకోలేని ఉష్ణోగ్రత. ఎండ వేడికి జనం అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు కూడా వదిలిపెట్టడం లేదు. ఉదయం 5 గంటలకే డ్యూటీలోకి వస్తున్న సూర్యాభాయ్ మార్నింగ్ 10 గంటలు కాగానే డోస్ పెంచుతున్నాడు. మనల్ని ఎవర్రా ఆపేదంటూ చెలరేగిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం 12 గంటలు కాగానే కాసింత దయ కూడా లేకుండా దండయాత్ర చేస్తున్నాడు. ఏసీలు లేని ఇళ్లు నిప్పుల కుంపటిలా మారుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం కూలర్లు కూడా రిలీఫ్ ఇవ్వలేకపోతున్నాయి. వడదెబ్బతో ఇప్పటికే చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని వైద్యులైతే పదే పదే అదే పనిగా చెబుతున్నారు. కానీ రెక్కాడితే గాని డొక్కాడని బతుకు జీవులకు బయటకు వెళ్లడం తప్పడం లేదు. ఆ భానుడి ప్రతాపాన్ని భరించడం తప్పడం లేదు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఇక జిల్లాల్లో 46 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్, కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీలకు పైనే టెంపరేచర్ నమోదైంది. హన్మకొండలో 45 డిగ్రీలు, మహబూబాబాద్, నిజామాబాద్, హైదరాబాద్లో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రానున్న 4 రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయంటున్న వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇటు తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా 45 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక రేపు ఎల్లుండి ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు సార్, చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడు ఊహించిన విధంగా ఈసారి 45 డిగ్రీల రేంజ్లోనే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? గత 4-5 రోజులుగా మనకి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. ఇంచుమించు హీట్ వేవ్ పరిస్థితులు కూడా గత 2 రోజులు బట్టి కూడా ఉన్నాయి. నిన్న చూసినట్టయితే చాలా జిల్లాల్లో, ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాల్లో మనకి 46-45 డిగ్రీల ప్రాంతంలో టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. ఐఎండీ డేటా ప్రకారం నిన్న హయ్యెస్ట్ టెంపరేచర్ మనకి ఖమ్మం జిల్లాలో 46.5 డిగ్రీలు రికార్డ్ అవ్వడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇంచుమించు 45 పైగా టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీ అబ్జర్వేటరీలో కూడా నిన్న 43 డిగ్రీల టెంపరేచర్ నిన్న రికార్డ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ టెంపరేచర్స్ నార్మల్ టెంపరేచర్ కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గత 4-5 సంవత్సరాల్లో మనకి మైల్డ్ సమ్మర్ ఉంది. అంటే 2021 నుంచి 2025 వరకు చూసుకున్నట్టయితే మనకి ఈ స్థాయిలో టెంపరేచర్ లేవు. సో మనము చాలా మైల్డ్ సమ్మర్ నుంచి సడన్గా 2015 నుంచి 2021 వరకు చూసుకున్నట్టయితే ఇంచుమించుగా ఇదే స్థాయిలో మనకి టెంపరేచర్లు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో మటుకు మనకు మైల్డ్ సమ్మర్ ఉండడం జరిగింది. సో ఈ సంవత్సరం మళ్ళీ ఇంచుమించుగా 2015 స్థాయికి మనకి టెంపరేచర్లు పెరగడం జరిగింది. అయితే ఈ టెంపరేచర్లు పెరగడానికి కూడా ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ వేసవి కాలంలో మనకి ముఖ్యంగా ఈ నార్త్ ఇండియా మీద ఒక యాంటీ సైక్లోన్ ఉంటుంది. ఉపరితల వాతావరణంలో 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో యాంటీ సైక్లోన్ అంటే గాలి సవ్య దిశలో తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కింద వేడెక్కిన హీట్ గాలి పైకి పోనివ్వకుండా పైనుంచి గాలి ఒత్తిడి ఉంటుంది, కిందకి ఒత్తిడి ఉంటుంది. సబ్సిడెన్స్ ఆఫ్ ఎయిర్ అంటాం. సబ్సిడెన్స్ ఆఫ్ ఎయిర్ ఈ యాంటీ సైక్లోన్ వల్ల ఉంటుంది. ఈ యాంటీ సైక్లోన్ గత 2 రోజులు బట్టి కొంచెం కిందకి జరిగి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతం మీద కూడా వచ్చింది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే హీట్ ఎక్కినప్పటికీ, నార్మల్గా భూమి హీట్ ఎక్కినప్పుడు దానికి దగ్గరగా ఉన్న గాలి పొరలు వేడెక్కి ఈ వేడి గాలి పైకి పోవడము, మరొక చోటు నుంచి కొంచెము రిలేటివ్గా చల్లటి గాలి ఆ ప్రదేశానికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఓవర్ ద హెడ్ మనకి ఇటువంటి యాంటీ సైక్లోన్ ఉన్నప్పుడు ఈ వేడి గాలిని పైకి పోనీయకుండా పైనుంచే కిందకి గాలి అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల టెంపరేచర్లు పెరిగిపోతాయి. సో రాగల 2-3 రోజుల్లో కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితి ఉన్నందున ఈ రకమైన అలర్ట్స్ మనం పెడుతున్నాం. బెంగళూరు తర్వాత హైదరాబాద్ నగరం అంటే కొంత సేఫెస్ట్ సిటీ, కొంత సమ్మర్లో కూడా అన్ని వాతావరణం అనుకూలంగా ఉంటుంది చెప్పి, కానీ ఇక్కడ కూడా టెంపరేచర్స్ 44-43 దాటుతుంది. అంటే ప్రధాన కారణం ఏముంటుంది?
మనకి మీరన్నట్టు హైదరాబాదు యాక్చువల్గా ఎత్తైన ప్రదేశం. ఇది డక్కన్ ప్లాటు, అంటే సముద్ర మట్టానికి 500 మీటర్ల పైగా ఉన్న ప్రదేశం. గత 20 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్టయితే 15-20 సంవత్సరాల క్రితం మనకి పగటిపూట 41 డిగ్రీలు 42 డిగ్రీలు టెంపరేచర్ వచ్చినప్పటికీ సాయంత్రం పూట వెంటనే ఒక 2-3 గంటల్లో కూల్ అయిపోయి రాత్రిపూట ఇబ్బందికరం లేకుండా ఉండేది. అయితే ఇప్పుడు రీసెంట్ పరిణామం మనకి ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ మనము స్పష్టంగా చూడటం జరుగుతుంది. ఇదేమిటంటే మనకి సిటీ విస్తృతంగా పెరిగిపోయినప్పుడు ఇక్కడ జన సాంద్రత పెరిగిపోయి ఇక్కడ వాడే వెహికల్స్, లక్షలాది వెహికల్స్ నిత్యం తిరుగుతుంటాయి. ఇవి నిత్యం చాలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేస్తుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ హీట్ని పట్టి ఉంచుతాయి, హీట్ని ఎస్కేప్ కానియకుండా పట్టి ఉంచుతాయి. సో ఈ గ్యాసెస్ పెరిగిపోవడము, అలాగే మనం ఈ హీట్ని తగ్గించుకోవడానికి లక్షలాది ఏసీలు వాడుతుంటాము నిరంతరం. ఒక ఫ్లాట్లో 3-4 ఏసీలు వాడే పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. సో ఇవన్నీ కూడా హీట్ జనరేట్ చేస్తుంటాయి. ఇవి ఏంటంటే యాంథ్రోపోజెనిక్ హీట్ అన్నమాట. అంటే మానవుడి తన కార్యకలాపాల వల్ల కలగజేసే హీట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సిటీలోను. దీనివల్ల ఏంటంటే మనకి సూర్యరశ్మి వల్ల వచ్చే వేడిమితో పాటు ఈ మానవుడి ద్వారా వచ్చే హీట్ కూడా దీనికి తోడవడమే మనకి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాము. సిరిసిల్లతో పాటు ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కొంత అంటే సుమారుగా 45 నుంచి 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కూడా నిన్న చాలా చోట్ల ఒక ఖమ్మం జిల్లాలోనే 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా చెప్తున్నారు. మరొక వారం 10 రోజుల పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా గతంతో పోల్చుకుంటే రికార్డుల అంటే ఎక్కువ పెరుగుతుంది. అంటే గతంలో 41 డిగ్రీలు సాధారణంగా ఎండాకాలంలో కనిపిస్తుంది, కానీ ఇప్పుడు 43 డిగ్రీల పైగా రేంజ్లో ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అందుకు సంబంధించి కూడా కొంత సిటీ విస్తరించడం, ఎక్కువగా వాహనాల వినియోగం కావచ్చు, ఏసీల వినియోగం కారణంగా ఇటు పట్టణాలలో కూడా హెవీ హీట్స్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక 3 రోజుల పాటు ఇటు తెలంగాణలో చాలా జిల్లాకు సంబంధించి కూడా 46 నుంచి 47 డిగ్రీలకు పైగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రదీప్తో కలిసి కిరణ్, NTV, హైదరాబాద్.